ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అశోక్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి. ఇప్పుడు 10న నరేంద్ర మోదీ రాబోతున్నారు. సో తెలంగాణకు ఏమిచ్చిండు? ఎందుకొస్తుండు అని చెప్పేసి అధికార పార్టీ నరేంద్ర మోదీ గారు రావడం ఏది అధికార పార్టీ ఉందో బీఆర్ఎస్ ఉన్నదో వీళ్లకు వణుకు పుట్టింది. నరేంద్ర మోదీ గారు ఇక్కడ వస్తున్నారంటే అంటే బెంగాల్లో మేము విజయం సాధించి ఆ విజయం సాధించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 9th రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 10th రోజు ఇక్కడ సభ ఉంది. అంటే నెక్స్ట్ మా ప్రభుత్వం రాబోతున్నది. ఇక్కడ నరేంద్ర మోదీ గారు రావడం అనేది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, నెక్స్ట్ మేము అసెంబ్లీ ఎన్నికలలో కూడా తప్పకుండా మేము గెలుస్తున్నాం. ఆ భయంతో వీళ్ళు ఏదంటే అది మాట్లాడుతున్నారు. అంటే సాధ్యమవుతుందా తెలంగాణలో బీజేపీ జెండా ఇక్కడ ఎగరేయడం సాధ్యమవుతుందా అంటున్నారు? 100% బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ ఇక్కడ వస్తున్నది, అందులో ఎటువంటి అనుమానం లేదు. మరో రెండో విషయం, నరేంద్ర మోదీ గారు ఊకే రావడం లేదు. ఇక్కడ నరేంద్ర మోదీ గారు 17,000 కోట్ల పైచిలుకు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. వారు ఏదో సభ చేయడానికి వస్తలేరు. కాబట్టి ఎన్నో వేలు లక్షల కోట్లు తెలంగాణకు ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు ఇచ్చారు. నరేంద్ర మోదీ గారు ఈ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా వారు చిత్తశుద్ధితోటి ఇక్కడ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అందుకే మేము స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోదీ గారు ఇక్కడ రావడం తెలంగాణ భారతీయ జనతా పార్టీకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా ఆనందమైన విషయం. ప్రజలు ఎదురు చూస్తున్నారు నరేంద్ర మోదీ గారు ఎప్పుడు వస్తారని. కాబట్టి ఘన స్వాగతం. వారు వస్తే కన్ని విని ఎరగని రీతిలో, అంటే ఇప్పటి వరకు ఏ సభ ఎవరు కూడా కాలేదు, అటువంటి సభ అవుతుంది. నరేంద్ర మోదీ గారికి మేము వెల్కమ్ చెప్తున్నాము. మరి చిల్లర మాటలను మేము పట్టించుకోము. నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే ఒక పెద్ద నాయకులు, ప్రపంచవ్యాప్తంగానే పెద్ద నాయకులు. వారు హైదరాబాద్కు రావడం అనేది యాక్చువల్గా వాళ్ళు స్వాగతించాలి దాన్ని. కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి వారు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారి స్థాయిని వారు తగ్గించుకుంటున్నారు. ఆ మాటలను అన్నింటినీ మానేసి వారు కూడా నరేంద్ర మోదీ గారు వస్తున్నారు, స్వాగతం పలకాలని నేను సలహా ఇస్తున్నాను. 3-4 లక్షల మంది సభకు వస్తారు తప్పకుండా. మా టార్గెట్ 4 lakhs పబ్లిక్. అంటే హైదరాబాద్ మొత్తం పబ్లికే ఉంటుంది ఆ రోజు, అందులో ఎటువంటి ఇది లేదు. బట్ నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు అసలు మీరు చూస్తారు చూడండి, అసలు సభ ఇట్లా ఉంటుందా అని ఆ విధంగా సభ అవుతుంది ఇక్కడ నరేంద్ర మోదీ గారి సభ. కాబట్టి మాకు ఎటువంటి అనుమానం లేదు, చాలా జోష్లో ఉంది మా క్యాడరు. భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని. సో ఎట్లా చూస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను? ఎట్లా చూస్తున్నారు? బండి సంజయ్కి సంబంధించి అనుచరులు కూడా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి వాహనాలను ధ్వంసం చేయడం. నేను ఒక్కడే చెప్పాలా, పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వాడు హైట్ పెరిగింది కానీ వానికి జ్ఞానం లేదు. అంటే ఎవరు కూడా పాడి కౌశిక్ రెడ్డి గురించి నేను కూడా నేను చాలా నా స్థాయి తక్కువ అవుతుందేమో అని అనుకుంటున్నాను. నేను అంత చిల్లర మనిషి అయినా అది ఎవరికి ఏం మాట్లాడతాడు, అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు, ఎక్కడ ఏం మాట్లాడతాడు. ఆయన ఏమని గెలిచిండు? అంటే బ్లాక్మెయిలర్ ఆయన. టోటల్లీ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి టోటల్గా బ్లాక్మెయిలర్. ఆయన ఓట్లు అడిగేటప్పుడు కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఓటు అడిగాను. అని నాకు ఓటేయండి, ఓటేయకపోతే నా పిల్లలు నా భార్య మేము చచ్చిపోతామని చెప్పిన ఇంత నీచమైన చిల్లర వ్యక్తి వాడు మాట్లాడిన దాని మీద మేము పెద్దగా స్పందించే అవసరం కూడా లేదు.